అందరికీ నమస్కారం. ఒక చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశా నిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 23వ కథ చెప్పుకుందాం. కథ పేరు టికెట్ 1 దంపతులు 2. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? గౌలపల్లి అనే గ్రామంలో గౌరీ నిరంజన్ అన్యోన్య దంపతులు పాలు నీళ్ళలా కలిసిపోయి కష్టసుఖాలను పంచుకుంటూ పండంటి కాపురం చేసేవారు. గతిలేని సంసారం చెయ్యొచ్చు కానీ శృతిలేని సంసారం చెయ్యలేము అని అంటారు పెద్దలు. నిరంజన్కు వచ్చే కొద్ది జీతంలోనే సంతోషంగా ఉండేవారు. ఒకరోజు పక్క ఊరిలో హరికథ చెబుతున్నారని టికెట్ ధర 100 రూపాయలని తెలిసింది. కానీ అది నెలాఖరు కావడం వల్ల వారి వద్ద మిగిలింది 100 రూపాయలు మాత్రమే. అయితే హరికథ వినడానికి భార్య వెళ్ళాలా భర్త వెళ్ళాలా అన్నది సమస్య. అన్యోన్య దంపతులు కాబట్టి నువ్వెళ్ళు అంటూ నువ్వెళ్ళు అని అనుకొని చివరికి ఒక అంగీకారానికి వచ్చారు. అదేంటంటే భర్త కథ వినడానికి వెళ్ళి వచ్చిన తర్వాత భార్యకు కథ మొత్తం చెప్పాలని నిర్ణయించుకున్నారు. నిరంజన్ కథ వినడానికి వెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టగానే హరిదాసు వస్తున్నారా వస్తున్నారా అని పాట రూపంలో ఆహ్వానించారు. ఆహా అనుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చోబోయాడు. వెంటనే హరిదాసు కూర్చున్నారా కూర్చున్నారా అని అన్నాడు. ఆహా ఏమి కదా అనుకుంటుంటే అప్పుడే ప్రవేశిస్తున్న ఇంకో వ్యక్తిని చూసి కూడా వస్తున్నారా వస్తున్నారా కూర్చున్నారా కూర్చున్నారా అని పాడడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదని నిరంజన్ చిరాగ్గా లేచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు హరిదాసు వెళ్తున్నారా వెళ్తున్నారా అని పాడటం మొదలుపెట్టాడు. చీ అంటూ నిరంజన్ వెళ్ళిపోయాడు. అక్కడ గౌరీ వంట చేసి కథ వినడానికి సిద్ధంగా ఉంది. భర్త ఎప్పుడు వస్తాడో కథ ఎప్పుడు చెప్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తుంది. నిరంజన్ రానే వచ్చాడు. ఆకలిగా ఉంది అన్నం వడ్డించు అని అంటాడు. ముందు కథ చెప్పండి అన్నం తరువాత అంది. నిరంజన్ మాత్రం అన్నం పెట్టు తింటూ కథ చెప్తాను అని అన్నాడు. గౌలపల్లెలో దొంగలు ఎక్కువ. నిరంజన్ ఇంట్లో చోరీ చేద్దామని దొంగలు వచ్చారు. సరిగ్గా దొంగలు గేట్లోనికి ప్రవేశిస్తున్నప్పుడు వస్తున్నారా వస్తున్నారా అనే చక్కటి గొంతుతో చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్న దొంగలు ఎవరో తమను చూస్తున్నారని చెట్టు చాటున కూర్చుంటారు. అప్పుడు రెండవ నుడుగు మొదలుపెట్టాడు. కూర్చున్నారా కూర్చున్నారా అంటూ. అమ్మో వీళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయనుకొని పరిగెడుతుంటే వెళ్తున్నారా వెళ్తున్నారా అన్నది విని ఇది మనుషులు ఉండే ఇల్లు కాదు దెయ్యాలిల్లేమో అనుకొని భయంతో పరిగెత్తిపోయారు. కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. నవ్వు 4 విధాల చేటు అంటారు. కానీ నవ్వడం వల్ల 4000 లాభాలు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. నవ్వడానికి ఒక కథ చాలు. మీ జీవితం నవ్వుతూ సాగిపోవాలని ఆశిస్తూ మీ గీతా చెల్లా. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు 23వ కథ సమాప్తం.